హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. లోక్మంథన్ 2024 శిల్పారామం హైదరాబాద్లో జరిగిందండి. ఈ ప్రోగ్రాంకు వెళ్ళినప్పుడు మేము లోపలికి వెళ్ళాము, అన్నీ చూస్తూ వెళ్ళాము. కానీ ఇక్కడ నాకు ఒక మంచి కాన్సెప్ట్తో చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. విలేజ్ వ్యూతో చిరుప్రాయం చిరుతిళ్ళు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ అని ఒక బోర్డు చూడగానే, అలాగే ఆ పక్కనే ఆనంద ఆరామం అనే బోర్డు చూడగానే చాలా అట్రాక్టివ్గా, పైగా మనకు న్యాచురల్ విలేజ్ లుక్తో సెట్టింగ్ అంతా చాలా చాలా బాగుంది. అందుకోసమని లోపలికి వెళ్ళామండి. కానీ లోపలికి వెళ్ళగానే అట్రాక్టివ్ ఏమో కానీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఇక్కడ సెట్టింగ్ అంతా కూడా. సో ఇక్కడ ఉన్న విషయాలను అన్నింటినీ కూడా ఎస్పెషల్లీ లేడీస్కి ఇక్కడ ఎంతో యూజ్ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఇక్కడ ఉందండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను నీకు ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మనకే కాదండి, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా యూజ్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కాస్త ఓపిక్గా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. సెట్టింగ్ లోపలికి వెళ్ళగానే మనకు చాలా అట్రాక్టివ్గా పూలతో అయితే డెకరేట్ చేశారు. అలా ఎదురుగా మట్టి వినాయకుడిని అయితే చేసి పెట్టారండి. ఆ మట్టి వినాయకుడి దగ్గరికి వెళ్ళి మనం అబ్జర్వ్ చేసినట్లయితే పైన బాటిల్స్తో ధాన్యాలు అన్నిట్లలో ఒక రకరకాల ధాన్యాలను అయితే పోసి పెట్టారు. ఆ ధాన్యాలను సంరక్షించి ఫ్యూచర్ జనరేషన్కి అందించాలి అనే కాన్సెప్ట్తో ఇక్కడ బీజనిధితో బతుకు భద్రం అనే కాన్సెప్ట్ని అయితే ఇక్కడ పెట్టారు. ఆ పక్కనే ఐఎమ్ ఫుడ్ అని కూడా పెట్టారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా పురాతనమైనటువంటి పాతకాలంలో వాడేటువంటి పురాతన వస్తువులు, అలాగే ఆర్గానిక్ ఫుడ్ అండి. భూమిలో పండినటువంటి కంద, గుమ్మడి, ఇంకా రకరకాల పసుపు కొమ్ములు, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్ అలాంటివన్నీ కూడా ఆర్గానిక్గా పండిన పదార్థాలు. పాతకాలం వాళ్ళు వంటలకు ఉపయోగించేటువంటి మట్టి పాత్రలను, చెక్క పాత్రలను, అలాగే కంచు, రాగి, అలాగే ఇత్తడి పాత్రలను, ఇక్కడ మనం తమలపాకులు వేసుకున్నటువంటివి, చెక్కవి పంచపాలికలు అంటారు కదా, పంచపాలలు, మజ్జిగ వేసుకునేవి, అలాగే సాంబార్ రసం వేసుకునేది, ఇడియప్పం చేసేటువంటి వస్తువులు, చెక్కలు చేసుకునేవి, అలాంటివన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఆర్గనైజర్ మాటల్లో మనం తెలుసుకుందామండి పూర్తి వివరాలు. ఇది రాంబాబు గారి తరపు నుంచి, మిల్లెట్ రాంబాబు గారు అని చెప్పేసి ఆయన తరపు నుంచి, ఆయన ఇక్కడ ఆయనండి హైదరాబాద్ నుంచి, నెల్లూరు కూడా సైడ్ ఉంటుంది. సో ఒక్కసారి ఆయన గురించి తెలుసుకోండి. ఆయన కాన్సెప్ట్ ఇది మొత్తం, వాళ్ళ కాన్సెప్టే. సో డిఫరెంట్, మనకి సీజనల్ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన సీజన్ లో దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అవి ఆ సీజన్ లో తింటేనే మనకి మంచిది. ఆ సీజన్ లో తింటేనే మంచిది. అది వేరే సీజన్ లో తింటే మనకి ఇప్పుడు ఏంటంటే అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతున్నాయి. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మా కాన్సెప్ట్. అక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క మిల్లెట్ కానీ, అటువైపు చూస్తే వెజిటేబుల్స్ కానీ అవన్నీ కూడా క్లియర్ గా పెట్టున్నారు. పైగా ఆ పైన చూస్తే కనుక మీకు సీడ్స్ అన్ని రకాల సీడ్స్ అనమాట. ఓకే, సీజనల్, ఈ సీజన్ కి సంబంధించినవి. ఓకే, ఆ సీడ్స్ ని కాపాడుకోవటం కూడా మన బాధ్యత. అది మేడం కాన్సెప్ట్. సో దాని మీద అవును మేడం. ఆడవాళ్ళలో వచ్చేటువంటి 3 ముఖ్యమైన దశలలో వచ్చేటువంటి మార్పులను, ఆ మార్పులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉమెన్ లైఫ్ లో 3 మెయిన్ ఫేజెస్ ఉంటాయి. అవి తన హార్మోన్ చేంజెస్ కానీ, తనకు ఎటువంటి బాడీ చేంజెస్ కానీ మొదలయ్యే ఫేజెస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్యూబర్టీ టైం, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ. ప్యూబర్టీ టైంలో ఎలా తినాలి, ఏం తినాలి, ఎలా తింటే మంచిది, అవును. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం వీక్నెస్ వచ్చినా గానీ, కొంచెం ఒంట్లో బాగోపోయినా గానీ ఆ టైంలో చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి మెడికేషన్ ఈజీగా తీసుకోవడం మొదలు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మన నేచురల్ గా మనకు దొరికే ఫుడ్ లోనే చాలా మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, లేకపోతే కాల్షియం చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో బ్లడ్ లాస్ అవుతుంది, హిమోగ్లోబిన్ కూడా కౌంట్ తగ్గుతుంది. ఆ టైంలో ఇవన్నీ కనుక మనం తింటే, ఇవి కొర్రలు కానీ, ఇవి టిల్స్ అంటారు దీన్ని, సెసమి సీడ్స్, వీటిలో కనుక చూసుకుంటే కాల్షియం కానీ, ఐరన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి చాలా ఇది బెనిఫిషియల్ గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ప్రోటీన్ అనేది వాళ్ళకి డబుల్ ప్రోటీన్ కావాల్సి వస్తుంది. వాళ్ళకి వాళ్ళ
ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ శక్తి కావాల్సి వచ్చింది మెయింటైన్ చేయాలంటే. సో వాటి కోసం డ్రై ఫ్రూట్స్ అనేవి కానీ, ఈ మిల్లెట్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తినడం కానీ, రెడ్ రైస్ తినడం కానీ చాలా ఉపయోగపడుతుంది. వచ్చిన జనాలు కాసేపు ఆగి చూడాలని, మనల్ని అట్రాక్ట్ చేయడానికి కోసమని ఇలా కాన్సెప్ట్ని అయితే ఎంత చక్కగా పెట్టారో చూడండి. శ్రీమంతానికి పూల జడ, వెనకాల పచ్చని పందిరి, ముందర పసుపు కుంకుమ, శ్రీమంతానికి గాజులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంత బాగుంది. ఆ తర్వాత వచ్చేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో పిల్లోడు పుట్టిన తర్వాత వాళ్ళకి పాల ఉత్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఉత్పత్తి అయిన పాలలో ప్రోటీన్ కానీ, ఇవి కావాల్సిన కాల్షియం కానీ ఇవి ఉండడం కూడా ఇంపార్టెంట్. వాటిని పెంచడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, గ్రెయిన్స్ కూడా ఉంటాయి మనకి. ఆ గ్రెయిన్స్ ని ఖచ్చితంగా తినాల్సింది. కాలకిల పొడి, అది సెసమే సీడ్స్ తో లడ్డు చేసుకోవచ్చు. బూందికి లడ్డు. ఇక్కడ మీరు చూసినట్టయితే లిస్ట్ ఉంది, ప్రతి దానికి లిస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఓన్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అవి ఫుల్ఫిల్ చేయడానికి వితౌట్ మెడికేషన్ దూరం చేస్తూ ఇది మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అది మేడం కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు ఇది కూడా చూపించవచ్చు, కింద ఉన్నాయి. ఆడవాళ్ళలో వచ్చేటువంటి స్టేజెస్ గురించి ఇక్కడ మనకు వివరంగా అయితే రాసి పెట్టారండి. కొంతమంది అయితే అడగరు కదా, అడిగి తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయరు జనాలు. సో అలాంటప్పుడు కనీసం చదువుకోవడానికి ఇంగ్లీష్లో ఇక్కడ ప్రతిదీ కూడా పెట్టారు. చూసి మనకి ఏ ఫుడ్ ఏ స్టేజ్లో తీసుకోవాలనేది కూడా కాన్సెప్ట్ అయితే చక్కగా పెట్టారండి. సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం, అమ్మతనాన్ని కాపాడుకుందాం అనే కాన్సెప్ట్ వీళ్ళది. చాలా చాలా మంచి కాన్సెప్ట్ అండి. మనం మంచి విషయాలు తెలుసుకోవడం కోసమని ఎంత వాళ్ళ తాపత్రయం చూడండి, ఎంత ముద్దుగా ఇక్కడ అరేంజ్ చేశారండి. మొదటిసారి మెచ్యూర్ అయిన అమ్మాయి ఎలా కూర్చుందో, ఎంత సెట్టింగ్, ఎంత అట్రాక్టివ్గా పెట్టారు. గంపళ్ళల్లో ఫుడ్ని అలా పెట్టేసేసి వాటి పక్కన కూడా మనం ఏ స్టేజ్లో ఏం ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా ఇప్పుడు సార్ వివరిస్తారండి. తెలుసుకుందాం ఇప్పుడు. ముందుగా బ్లాక్ సెసమే అండి, బ్లాక్ గ్రాము. జాగరి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్. తెలుగులో ఆ బెల్లం అండి, బెల్లం అండి. బ్లాక్ సెసమి ఆయిల్, ఓకే, అవి సెసమి సీడ్స్, నువ్వులు ఆయిల్, నువ్వు నూనె, ఓకే, బ్లాక్ నువ్వు నూనె. రెడ్ రైస్, ఆ టైంలో రెడ్ రైస్ తినడం మంచిది. ఇది రెడ్ రైస్ అండి. కౌ ఘీ, ఆవు నెయ్యి మనకి ఇక్కడ కూడా ఉంది. ఆవు నెయ్యి ఇక్కడ చూసుకోవచ్చు. ఆవు నెయ్యి తినడం. అలాగే డ్రమ్ స్టిక్ జ్యూస్ తాగడం. ఫిక్స్, మునగాకు, ఫిక్స్, ఫ్లెక్స్ సీడ్స్, రెడ్ రైస్, మిల్లెట్స్, గ్రీన్స్ ఆకుకూరలు, ఓకే, జీరా, ధనియాలు, మెంతులు, కోకోనట్, ఎండు కొబ్బరి. ఇప్పుడు చెప్పినటువంటి ఫుడ్ తీసుకోవడం మూలాన ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, మెడికేషన్కి మనం వెళ్లకుండా ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బనానా ఫ్లవర్, బనానా స్టెమ్ మొదలు, కాడలు, బీట్రూట్, పచ్చ శనగ పెసరపప్పు, పెసర్లు, పాలక్, డ్రమ్ స్టిక్స్, లెగ్యూమ్స్, అంబలి, రెడ్ రైస్, ఘీ, కౌ ఘీ, ఆవు నెయ్యి, పనీర్, దేశీ కార్న్, ఓకే, మిల్లెట్స్, పంకిన్ సీడ్స్, స్వీట్ పొటాటో, అంబలి, రాగి జావా, పనీర్. ఇప్పుడు తెలియజేసినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవటం మూలాన ఈజీ డెలివరీ అంటే సుఖప్రసవం అనేది జరుగుతుంది. అంతేకాదు కడుపులో ఉన్న బిడ్డకి, తల్లికి కూడా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఆహారము అందించిన వాళ్ళం అవుతాం. ఇక డెలివరీ తర్వాత తల్లికి పిల్లకి కూడా పాలు సమృద్ధిగా అందాలన్నా, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండాలనుకున్నా కానీ ఇద్దరికీ యోగక్షేమకరమైనటువంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ గా డ్రై జింజర్, ఎండు అల్లం, సొంటి అంటారు. ఇదిగోండి ఇక్కడ సొంటి ఉంది. ఆ సొంటి కొంచెం పిల్లోడికి ఏదైనా గ్యాస్ ట్రబుల్ ఏమైనా ఉంటే కనుక తగ్గిస్తుందని, ఏది పుట్టిన బాబుకి పాల ద్వారా ఫాలిక్ యాసిడ్స్ అవి తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత గోందు లడ్డు, అది గోందుతో చేసిన లడ్డూలు, ఓకే, మెంతులు, గార్లిక్, డ్రమ్ స్టిక్, నువ్వులు, తెలగపిండి, అది తెలగపిండి అండి, తెలగపిండి బెల్లంతో కలిపి, ఎండు అల్లం,
कभी खाया है। సో పచ్చి పసుపు, పచ్చి పసుపు, డ్రై నట్స్ అండ్ సీడ్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా, బ్లాక్ రైసెన్స్, అంటే black rice అంటే ధాన్యాలు రైసెన్స్, ఆవాలు, వాము, ఆవాలు, వాము, బాటిల్ గార్డ్, రిజ్ గార్డ్, డేట్స్, డార్క్ గ్రీన్, మసూరి దాల్, ఇలాంటివన్నీ బేబీకి ఆవిడికి కూడా బాగుంటుంది. ఆడవాళ్ళలో 3 ముఖ్యమైనటువంటి దశలు: మెచ్యూర్ అవ్వడం, ప్రెగ్నెంట్తో ఉండడం, అలాగే డెలివరీ అంటే ప్రసవమైన టైంలలో చాలా చాలా చేంజెస్ వస్తాయి. వాళ్ళకి ఎంతో స్టామినా అవసరం ఉంటుందన్నమాట. సో అలాంటి స్టామినాకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసమని మనకి ఎన్ని ఆహార నియమాలు, పద్ధతులను తెలియజేశారు. తెలియజేసినటువంటి మిల్లెట్ రాంబాబు వాళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. వెల్కమ్ మ్యామ్. ఈ బీజనిధి గురించి తెలియజేయడానికి కోసమని సీడ్స్ని అయితే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఇవి మన తోటలలో, మిద్దెలలో పెంచుతున్నారు కదా, సో అలా వాటి కోసమని ఇక్కడ మనకు పల్లెటూరి వాతావరణం, ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణం ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ద్వారా చూపిస్తున్నారు. ఇలా మనకు సీడ్స్ని కొని పెట్టుకోవడం వల్ల అంటే ఇన్స్టెంట్గా కూడా కొన్ని అచ్చటి ఉంటాయి కదా, పాలకూర, కొత్తిమీర, అలాంటి వాటి వల్ల కూడా మనకు హెల్త్ కొంచెం సేఫ్ జోన్లోనే ఉంటుంది. సో అలాంటివి. అంతేకాకుండా ఇక్కడ మనకు ఆర్గానిక్ సీడ్స్ని, ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ని కూడా వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి. రైస్ కానీ, సజ్జలు, రాగులు అలాంటివి, ఇక్కడ లడ్డూలు కూడా చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తోటి చేసినటువంటి లడ్డూలను వాటిని ఇక్కడ పెట్టి కూడా చూపిస్తున్నారు. ఎలా తీసుకుంటే ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రతిదీ కూడా చాలా మంచి ఆలోచన కదండి. ఇలాంటి ఆలోచన రావడం నిజంగా గ్రేట్ అండి. వీళ్ళందరినీ మెచ్చుకోవాల్సిందే. ఇందాకే చూసాం కదండి, తాంబూలం వేసుకోవడం కోసం అని పాతకాలం నాటిది. అలాగే ఆ పక్కన ఉందండి, అది ఇడియప్పం అంటండి. ఇడియప్పం తయారు చేసుకునేది మనకు తపాలాలు, ముంతలు, కలసాలు, ఇలా చాలా చాలా రకాల ఇత్తడివి ఉన్నాయి. అలాగే వుడని కూడా ఉన్నాయండి, కర్రతో చేసినవి, రాగివి. ఇదిగోండి కెటిల్ అంటారు కదా, కేతిరి అంటారు, మన ఫ్లాస్క్ అనమాట, చెక్కతో చేసింది. అలాగే బ్రాస్తో చేసింది. మనకు అది బాక్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకు ఎటైనా పొలాలకు వాటి వెళ్ళినప్పుడు గొడ్డలి, పార అలాంటివి ఇంకా ఉన్నాయండి. బాయిలర్స్, ఇత్తడి బిందెలు, కుండలు, మట్టి కుండలు. ఇలా అన్నపూర్ణాదేవి ముందర కూడా కలశం పెట్టారు. అన్నపూర్ణాదేవిని కూడా మనకు ఐఎమ్ ఫుడ్ అని ఇక్కడ మనకు స్లోగన్తో పెట్టారు. ఇది హ్యాండ్ వాష్ అంటారు. హ్యాండ్ వాష్. అచ్చా, పెద్దవాళ్ళు, మన పెద్దవాళ్ళు లేవలేనప్పుడు అలాంటి రెస్పెక్టెడ్. ఓకే, ఎవరికైనా మనం గౌరవంగా వాళ్ళను కదలకుండా వాళ్ళు కూర్చున్న దగ్గర హ్యాండ్ వాష్ పాతకాలంలో ఇది వాడేవారంట. అదే మర్యాద, గౌరవార్థంగా అప్పుడు కూడా ఇలా పాటించేవాళ్ళు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా పాటించేవాళ్ళు. ఓకే ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది. చక్లీ బనాలి, కారపూసలు, జంతికలు చేస్తూ ఉంటారు కదా. వుడెన్. ఓకే ఓకే, కర్రతో చేసినటువంటి గిన్నెలు. మరచెంబు, మరచెంబు మా ఇంట్లో కూడా ఉంది, మొన్న తెచ్చుకున్నాం కాశీ నుంచి, చిన్నది. ఇందులో సాంబారు అలాంటివి తీసుకుంటా ఉంటారు కదా, సాంబార్ బౌల్స్, రసము, సాంబారు అలా వడ్డించేవారు పాతకాలంలో. ఇక్కడ ట్రెడిషనల్ గా గౌరీదేవిని కూడా చేసేసారు వినాయకుడితో పాటుగా. చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా. ఈ స్టాల్ చాలా నచ్చింది. ఓహో, కొర్రలతో లడ్డూలు, అరికెలు, సామలు, చాలా బాగా చేశారు. అన్ని గేమ్స్ పెడుతున్నారు. ఓనగుంటలా ఇవేమంటారు, ఓనగుంటలు, బాగున్నాయి కదా. ఇదేంటి, పాతకాలపు అన్ని కూడా మన వంటల్లో యూజ్ చేసుకునేవి. అలాగే కొత్తవి కూడా, రోళ్ళు, గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ డిస్ప్లే అంట. బెల్లం కదా ఇది.
ఇవన్నీ పాతవి అన్ని గుర్తు చేయడం కోసం, ఓన్లీ డిస్ప్లే కోసమేనంట అండి, గుర్తు చేయడమే వీళ్ళ ప్రధాన ధ్యేయమంట. సో అందుకోసం అండి. ఓకే, ఇక్కడ బుక్స్ అంటే సేల్ చేస్తారా? బుక్స్ మాత్రం ఓన్లీ డిస్ప్లేని, చిన్నప్పటి ఆటల గురించి ఇక్కడ డిఫరెంట్ గా. ఓకే, ఈ ఆటలు కూడా తొక్కుడు బిళ్ళలు, బొంగరాలాట, కబడ్డీ, గోళీలాట, వామన గుంతలు, పతంగులు. ఇదేంటి ఇది? మిక్సీయా? ఓకే ఓకే. తిరగలి, ఇది చెక్కది, ఇవేమో రాళ్ళవి. ఓకే, మీ పిల్లలకు చెప్తున్నారా పాతవి? గుర్తొచ్చిందా వాళ్ళది? అందుకే టీం పెట్టింది, అందుకేనంట పాతవి గుర్తు చేయడం కోసం అంట. వాళ్ళ బాబుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు చిన్నప్పటివి. ఎంత మంచి కాన్సెప్ట్ అండి. ఇంత బిజీ లైఫ్లో జనాలకు ఉపయోగపడే పని చేయండిరా బాబు అని ఎవరన్నా అంటుంటారు కదా, ఇదేనేమో బహుశా అని అనిపించిందండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి ఫ్యామిలీలతో పాటు ఖచ్చితంగా రావాలండి. ఇప్పుడైతే అయిపోయింది, కానీ ఇక ముందట ఎప్పుడైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.